जगज्जालपालं चलत्कण्ठमालं शरच्चन्द्रभालं महादैत्यकालं। మేఘం వర్షపు చినుకులన్నింటినీ సమానంగా వర్షిస్తుంది. అయితే సముద్రంలో పడిన వర్షపు చినుకులు ఉప్పు నీరైపోతాయి, దేనికి ఉపయోగపడవు. బురద నీటిలో పడిన వర్షపు చినుకులు బురద నీరు అవుతాయి, అనారోగ్య పాలు చేస్తాయి. ఏ ఆడవాళ్ళ పప్పుల్లోకి వెళ్ళిన పూలు అలానే నలిగిపోతాయి. కొన్ని పూలు గాలికి ఎండకి వానకి రాలిపోతాయి, వాటి జన్మ వృధా అయిపోతుంది. ఏ రాజకీయ నాయకుడి దండలోకి వెళ్ళిన పూలు అహంకారానికి చిహ్నంగా మారుతాయి. అదే ముత్యపు చిప్పలో పడిన వర్షపు చినుకు ఆణిముత్యం అవుతుంది, భగవంతుడి మెడలోకి పాదాల దగ్గరికి చేరుతుంది. అది గురువు యొక్క శక్తి. ఆ శక్తి నిరూపించడానికి కుమారి హనీతా గారు మన ముందుకు వచ్చున్నారు. మామూలు సామాన్యమైన కుటుంబంలో పుట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల కాళ్ళు పని చేయలేని పరిస్థితుల్లో కూడా గురువు తోడైనప్పుడు దేన్నైనా సాధించగలను అని పట్టుబట్టి సాధించి దేశం గర్వించదగ్గ ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్గా మీ ముందు నిలబడున్నారు. समाधानलीनं सदैवानवीनं जगज्जन्महेतुम्। ॐ हिरण्यपात्रं मदो पूर्णं ददाति मधव्यो साडीति एकधा ब्रह्मणोपहरति एकधेयमानायोस्तेजो ददाति साम्राज्यं भोज्यं स्वाराज्यं वैराज्यं परमेष्टिकं राज्यं महाराज्यमाधिपत्यम्। श्री वेणुगोपाल दत्तात्रेय स्वामी नमः। दिव्य कर्पूर नीराजनम समर्पयामि। बोलो भगवान श्री रामदूत स्वामी वार की, परम गुरु वेणुगोपाल दत्तात्रेय स्वामी वार की पुष्पैः पूजयामि। योपां पुष्पं वेद पुष्पवान् पुलेम पुष्पवान् प्रजावान् पशुमान् भवति। चंद्रभावा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति। य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति। श्री वेणुगोपाल दत्तात्रेय स्वामी नमः। पुष्पं समर्पयामि। वेदाशीर्वचनम्। ॐ यो वैता ब्रह्मणो वेद अमृतेनावृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्मा च आयुः कीर्तिं प्रयां ददुः। पर्याप्त्य अनन्तरायाय सर्वस्तोमोत् रात्रमुत्तममहर्भवति। सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति। शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः। नवो नवो भवति जायमानोन्नां केतुरुषसा मेत्यग्ने भागं देवेभ्यो विददात् प्रायन् चन्द्रमास्तिरति दीर्घमायुः। श्रीवर्चस्य मायुष्यमारोग्यमाविधात् शोभमानं महीयते। धान्यं धनं पशुं बहुपुत्रलभं शतसंवत्सरं दीर्घमायुः। भगवान श्री 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 रामदूत स्वामी वारी संपूर्ण अनुग्रह प्राप्तिरस्तु। परम गुरु श्री वेणुगोपाल दत्तात्रेय स्वामी वारी कृपा कड़ा सिद्धिरस्तु। भगवती श्री स्वरलक्ष्मी माता अनुग्रह प्राप्तिरस्तु। श्री सुब्रह्मण्येश्वर स्वामी अनुग्रह प्राप्तिरस्तु। शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति। నా పేరు హనీత. నేను వైజాగ్ నుంచి వచ్చున్నాను. నేను 18 ఏళ్ళు ఉన్నప్పుడు నాకు ఒక ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటే స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపూసలో నరం తలక కవరింగ్ ఏదైతే ఉంటుందో అదంతా అదే నా బాడీ దాన్ని అటాక్ చేసింది. కేవలం 4 గంటల్లోనే ఇలా వీల్ చైర్కి నిమిత్తం అయిపోయాను. అలాంటప్పుడు అన్ని రకమైన డాక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళున్నాం, కానీ దీనికి మెడిసిన్ అంటూ లేదు. ఆ జర్నీలో అట్ వన్ పాయింట్
కేరళ వెళ్ళినప్పుడు మాకు డిఐజీ గారు లింగాల విజయప్రసాద్ గారు స్వామి గారిని కల్పించారనమాట. స్వామి గారిని కలిసిన తర్వాత స్వామి గారు సంవత్సరం తర్వాత పూజ చేసుకోమన్నారు. అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు, నువ్వు 2 నెలల్లో లేచి నిలబడతావు అని చెప్పి. 2 సంవత్సరాల తర్వాత రికవరీ రావడం చాలా కష్టం. కాకపోతే ఆయన చెప్పినట్టే వితిన్ 2 years నేను నిలబడగలిగాను. ఆ తర్వాత ఎలాగా అంటే నేను ఇంతకుముందు ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ చేస్తున్నాను. నా మొదటి సంవత్సరంలోనే ఇలాగైంది. అయినందువల్ల నేను డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. సో నా చదువు ఆగిపోయింది. మళ్ళీ ఎలాగా చేయాలి, మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలా, ఎలా ముందుకెళ్ళాలి అన్నప్పుడు స్వామి గారు BA డిగ్రీ కట్టి ఆ తర్వాత యూపీఎస్సికి రాయమన్నారు అనమాట. అలాగా స్వామి గారు చెప్పినట్టే కంప్లీట్ చేసిన డిగ్రీ తర్వాత 2020 నుంచి యూపీఎస్సి రాస్తున్నాను. నాకు 4th అటెంప్ట్లో వచ్చింది. సో ద జర్నీ కొంచెం కష్టంగానే ఉండింది, ఎందుకంటే నా అంతటి నేను ఇంట్లోనే ఉండి చదువుకోవాల్సి వచ్చింది. కానీ స్వామి గారు, బాబా గారు ఎప్పుడూ ధైర్యం చెప్తానే ఉన్నారు. ఆ తర్వాత ఒకసారి వచ్చి జనవరిలో 2023లో అప్పుడు Group 1 నోటిఫికేషన్ ఏబిపిఎస్సి పడింది. స్వామి గారు ఏమో దానికి అప్లై చేసి రాయమన్నారు. నాకు అంత నమ్మకం లేదు, కాకపోతే రాశాను. ఆయన దయ వల్ల Group 1 కూడా క్లియర్ చేశాను ఆ సంవత్సరమే. అది క్లియర్ చేసిన ఇమ్మీడియట్గానే యూపీఎస్సి ఇంటర్వ్యూకి అయ్యి ఆ నెక్స్ట్ ఇయర్ 2024లో ఆల్ ఇండియా ర్యాంక్ 887తో ఐ క్లియర్డ్ ఇట్. ఆ తర్వాత IRS కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో సర్వీస్ వచ్చింది. ఇప్పుడు ఈ స్టేజ్లో వచ్చి నిలబడ్డాను అంటే చాలా పెద్ద కారణం స్వామి గారి వల్లే. అండ్ మై ఫ్యామిలీ, ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ.